హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యశస్వి సంతోష్ గారు, ఎడ్యుకేషన్ కౌన్సిలర్. సో ఈ రోజు బైపీసీ కౌన్సిలింగ్ అప్డేట్స్ అండ్ నీట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, నమస్తే. బాగున్నారా? నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు. సో ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది అయిపోయింది, ఎంపీసీ బేస్డ్ వాళ్ళది. సో ఇప్పుడు బైపీసీ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు? యాక్చువల్లీ బైపీసీ వాళ్ళకి కూడా అండి బి ఫార్మసీ, ఫార్మడీ, బయోమెడికల్, బయోటెక్నాలజీ ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. ఓకే. ఆల్రెడీ ప్యారలీ మనకి బిఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ కౌన్సిలింగ్ ప్యారలీ నడుస్తుంది. వాళ్ళందరికీ పిలిచారు, అంటే 4500 ర్యాంక్ వరకు పిలిచారు తెలంగాణ వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వచ్చింది అనమాట. కానీ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ వెయిట్ చేసేది ఈ బయోటెక్నాలజీ, బయోమెడికల్, బయోటెక్ కౌన్సిలింగ్ కోసం. అది ఇప్పుడు మనకి స్టార్ట్ అవబోతుంది. అది ఎప్పుడు ఇంచుమించుగా అప్రాక్స్ ఎప్పుడు అనేది స్టార్ట్ అవుతుంది? సో మనం విత్ ఇన్ 1 week 10 days లోపల వీ కెన్ ఎక్స్పెక్ట్ ది నోటిఫికేషన్. సో ఫస్ట్ స్టెప్ సేమ్ ఎంపీసీ వాళ్ళలాగానే ఫస్ట్ స్టెప్ వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ డేట్స్, డ్యూరేషన్ అదంతా కూడా ఇస్తారు. సో దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ది నోటిఫికేషన్ విత్ ఇన్ 1 week 10 days. ఓకే. సో ఎంసెట్ అయినా బైపీసీ అయినా ఈ కౌన్సిలింగ్ లో ఉన్న మెయిన్ స్టెప్స్ ఏంటి సార్? సో సేమ్ లైక్ ఎంపీసీ అగైన్. సో ఫస్ట్ ఏంటంటే ఒక పర్టికులర్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అనేది ఇస్తారు. సో వాళ్ళు ఆన్లైన్ లో టీజీ వెబ్సైట్ బి అని ఉంటుంది వెబ్సైట్. అంటే తెలంగాణ వెబ్సైట్ ఎంపీసీ వాళ్ళది ఏముండదు, బైపీసీ వాళ్ళది టీజీ వెబ్సైట్ తర్వాత బి అని పెట్టారనమాట. బి ఫర్ బైపీసీ. ఈ వెబ్సైట్ లో లాగిన్ చేశాక వాళ్ళకి రిజిస్ట్రేషన్ విండో అనేది ఓపెన్ చేస్తారు. సో ఫస్ట్ స్టెప్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. ఆ కౌన్సిలింగ్ ఫీ పే చేశాక దెన్ దే హ్యావ్ టు గెట్ దర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాక వెబ్ ఆప్షన్స్ అనేది వాళ్ళు ఇచ్చుకోవచ్చు. సో ఇలా జరుగుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్. సో అంటే ఇన్ని మల్టిపుల్ స్టెప్స్ అనేవి ఎందుకు ఉంటాయి కౌన్సిలింగ్ లో అసలు? ఇప్పుడు చూడండి, బేసికల్లీ డిఫరెంట్ యూనివర్సిటీస్ హూ ఎవర్ కండక్ట్ ది కౌన్సిలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు కంప్లీట్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్, అంటే ఆన్లైన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫిజికల్ గా జరుగుతుంది. ఇది బిఎస్సీ అగ్రికల్చర్ కి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆన్లైన్ పెడితే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గివ్ ది అలాట్మెంట్. అండ్ ఇది ఇక్కడ ఏంటంటే 4500 5000 ర్యాంక్స్ లో మొత్తం ఫినిష్ అయిపోతుంది. సో కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 70,000 80,000 మంది అప్లై చేస్తారు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి. సో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు సిస్టమేటిక్ గా ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ 10 years నుంచి దే హావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కండక్టింగ్ దిస్. సో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ది మెయిన్ రీజన్ వై దేర్ ఆర్ సో మెనీ స్టెప్స్. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా స్ట్రిక్ట్ గా చేస్తారనమాట. ఒరిజినల్స్ లేకపోతే దే డోంట్ అలౌ. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ద మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటి అంటారు? ఒకటి ఏంటంటే ఎంసెట్ బైపీసీ ర్యాంక్ కార్డ్, అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఆ టైంలో ఫిల్ చేశారో, దెన్ వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బోనఫైడ్ టీసీ, ఇవన్నీ బేసిక్ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇది కాకుండా ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ అది చూస్తారనమాట. సో ఇవన్నీ మేజర్ డాక్యుమెంట్స్ రెడీ ఉంచుకోవాలి. మెయిన్లీ ఏంటంటే స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి. ఆధార్ కార్డ్ లో వాళ్ళ సర్టిఫికేట్స్ లో సేమ్ నేమ్స్ ఉంటాయి. అవి ఏమైనా లేకపోతే ఇప్పుడే ఆ చేంజెస్ చేసుకోవాలి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ప్రాసెస్ అనేది స్టక్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుందా? ఇప్పుడు ఛాన్స్ ఇస్తారండి. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ డేట్ లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు చేంజ్ చేసుకుని రావచ్చు. బట్ వీ వుడ్ రికమెండ్, ఇంకా మనకి నోటిఫికేషన్ రాలేదు, 10-15 days టైం ఉంది కాబట్టి ఇప్పుడే ఇఫ్ దే గెట్ ఇట్ వెరిఫైడ్ ఇట్ విల్ బి బెటర్. ఓకే. సో ఈ కోటా సీట్స్ ఏమైతే ఉంటాయో దాంట్లో కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా అని ఉంటుంది కదా, అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ త్రూ పార్టిసిపేట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ కన్వీనర్ కోటా. అంటే మెరిట్ ప్రకారం వాళ్ళకి సీట్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే బి ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్, బయోమెడికల్ కాలేజెస్ ఉంటాయో వాళ్ళు కొన్ని సీట్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా త్రూ ఫిల్ చేయొచ్చు అనమాట. అదేంటంటే ఎక్స్ట్రా ఫీజ్ కట్టి ఆర్ డొనేషన్ కట్టి స్టూడెంట్స్ కెన్ జాయిన్ త్రూ దట్. దానికి ఏంటంటే మేజర్లీ ఎంసెట్ ర్యాంక్ అనేది చూడరు. కన్వీనర్ కోటాలో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంసెట్ ర్యాంక్, రిజర్వేషన్ కేటగిరీ అదంతా. మేనేజ్మెంట్ కోటాలో ఎంసెట్ ర్యాంక్ చూడరు, జస్ట్ ఓ బేర్ మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ప్లస్ డొనేషన్ ఉంటుంది ఏ కాలేజ్ అది కడితే దే కెన్ గెట్ ఇంటు దట్. ఓకే. సో ఇప్పుడు కౌన్సిలింగ్ కి వెళ్లే ముందు వెబ్ ఆప్షన్స్ అనేది ఒక ప్రాసెస్ ఉంది కదా, దాంట్లో ఆప్షన్స్ అనేది వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ కి 4 మేజర్ కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి బయోటెక్నాలజీ, బయోమెడికల్, బి ఫార్మసీ, ఫార్మడీ. సీక్వెన్స్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ బయోటెక్నాలజీకి ఇవ్వాలి. ఎందుకంటే బయోటెక్నాలజీ ట్రెండింగ్ కోర్స్. బయోటెక్నాలజీ ఇస్ అన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. అంటే బైపీసీ స్టూడెంట్స్ కెన్ డూ ఇంజనీరింగ్.
ఓకే ఇన్ బయోటెక్నాలజీ. ఓకే సో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ ఇన్ టాప్ కాలేజెస్ లైక్ సిబిఐటి అదంతా ఇవ్వాలి. దెన్ దే హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు బయోమెడికల్. ఇప్పుడు బయోమెడికల్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇట్స్ కాల్డ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఓకే సో దానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దెన్ ఫార్మ్ డి అండ్ బి ఫార్మసీ. సో ఫార్మ్ డి బి ఫార్మసీ కూడా మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి. సో వాటిలో దే కెన్ గెట్ అడ్మిషన్ ఇన్ టు ఇట్. సో ఈ సీక్వెన్స్ లో ఇవ్వాలి. ప్రయారిటీ షుడ్ బి దిస్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కూడా స్టూడెంట్స్ ఇలాగే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో కమింగ్ టు కాలేజెస్ అండ్ కోర్సెస్, ఈ రెండిట్లకి ఎలాంటి ప్రయారిటీస్ ఇవ్వాలి? సో బేసికలీ కోర్సెస్ కి ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, బి ఫార్మసీ ఫార్మ్ డి అనేవి చాలా కాలేజెస్ ఉన్నాయి. సో దాంట్లో బేసికలీ టాప్ 10 టాప్ 15 ఏది ఇచ్చినా గానీ it doesn't make a difference. బయోటెక్నాలజీ బయోమెడికల్ ఉన్న కాలేజెస్ అన్ని బికాస్ ఆల్ ఆర్ గుడ్ కాలేజెస్. కౌన్సిలింగ్ లో ఉన్న కాలేజెస్ అన్ని మంచివి. సో కౌన్సిలింగ్ టైంలో స్టూడెంట్స్ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కదా, ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, ఇట్ సౌండ్స్ వెరీ సిల్లీ బట్ స్టూడెంట్స్ అది చేస్తున్నారు. వాళ్ళు కౌన్సిలింగ్ ముందర ఇచ్చే ఫోన్ నంబర్ ఇచ్చి తర్వాత దాన్ని రీఛార్జ్ చేసుకోకపోవడం. అంటే ఏంటంటే వాళ్ళకి అప్డేట్స్ అన్ని ఆ ఫోన్ నంబర్ కి వస్తాయి. మెయిల్ ఐడి ఏదో ఇచ్చి మళ్ళీ దాని పాస్వర్డ్ మర్చిపోవడం. ఇది మనకి సిల్లీ అనిపించచ్చు, బట్ స్టూడెంట్స్ చాలా మంది ఇదే చేస్తున్నారు. దాని తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. అది వన్. సెకండ్ ఏంటంటే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళట్లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీగా ఒరిజినల్ ప్లస్ 2 జెరాక్స్ కాపీస్. కొన్ని డాక్యుమెంట్ మా ఊర్లో ఉన్నాయి, మేము తీసుకురాలేకపోయాము, సో వేరే జెరాక్స్ కాపీ సబ్మిట్ చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్. రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్, ఓబీసీ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్, ఆర్ రిలవెంట్ లేటెస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్సి కూడా 2025-2026 ఫినాన్షియల్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి మేజర్ మిస్టేక్స్ చేస్తారు స్టూడెంట్స్. వాళ్ళకి జనరేట్ అయిన ఐడి పాస్వర్డ్ కూడా ఒక చోట సేఫ్ ప్లేస్ లో రాసుకోవాలి. ప్రిఫరబ్లీ మేమేం చెప్తామంటే, పేరెంట్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడి ఇవ్వండి. అప్పుడు వాళ్ళది సిన్స్ వాళ్ళది ఎక్కువ చేంజ్ చేయరు కాబట్టి అది ఇస్తే బెటర్. ఓకే. సో ఈ కాలేజెస్ చూస్ చేసుకునే దాంట్లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు కదా, అది ఎంత వరకు హెల్ప్ అవుతుంది అంటారు? డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. కానీ ఇప్పుడు మన వెబ్సైట్ లో చూస్తే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండు పెడతారు. జనరల్లీ ఏంటంటే మనం ఫస్ట్ ఫేజ్ అనాలిసిస్ చేయాలి. అది ప్లస్ ఆర్ మైనస్ కొన్ని ర్యాంక్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఈసారి యాక్చువల్లీ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో కట్ ఆఫ్స్ అనేవి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఇప్పుడు లాస్ట్ ఇయర్ సపోజ్ బయోమెడికల్ కి 1500 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది అనుకోండి, ఈసారి 1000 ఉండొచ్చు. సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్, బికాస్ మనకి నీట్ అది కూడా కాంపిటీషన్ పెరిగింది కాబట్టి మెనీ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ ఎంసెట్ బైపీసీ. చాలా మంది ఎదురు చూస్తున్నారు కౌన్సిలింగ్ కోసం. సో లాస్ట్ 3-4 ఇయర్స్ యావరేజ్ ర్యాంక్ తీసుకుంటే బెటర్. మనకి వెబ్సైట్ లో లైక్ గూగుల్లో కూడా మనకి దొరికిపోతుంది ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేవి. సో దాన్ని బట్టి దే కెన్ గెట్ అన్ ఎస్టిమేట్ ఆ కాలేజ్ వస్తుందా లేదా. బట్ అగైన్ సేఫ్ సైడ్ ఏంటంటే, దే హ్యావ్ టు గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ as possible. ఎంపీసీలో యాక్చువల్లీ మాక్ కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు. సో బైపీసీలో కూడా ఛాన్స్ ఉంది మనకి మాక్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది. అండ్ క్లియర్లీ నోటిఫికేషన్ లో రాశారు, గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ as possible. చాలా మంది ఏంటంటే ఓన్లీ తక్కువ ఆప్షన్స్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి ఇది డెఫినెట్లీ వచ్చేస్తుంది అని పెడుతున్నారు, అది రాదు, కాంపిటీషన్ పెరుగుతాయి. సో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే. సో వన్స్ మన ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేసి సబ్మిట్ చేసిన తర్వాత మధ్యలో ఏమైనా గుర్తొచ్చి లేకపోతే ఎడిట్ చేయాలి, చేంజ్ చేయాలి అని అన్నప్పుడు వీళ్ళకి ఏమైనా ప్రాసెస్ ఉందంటారా? విండో ఇస్తారండి. సో ఆ పర్టికులర్ విండోలో సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డేట్ మధ్యలో మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తారు. అప్పుడే ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫైనల్, దాని తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. ఓకే. సో ఇప్పుడు ట్రెండింగ్ ఏఐ అన్నిట్లోనూ ఉంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్స్ లో కూడా ఏఐ బేస్డ్ సిస్టమ్ ఏమైనా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందంటారా? డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉందండి. బికాస్ ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఇప్పుడు వాళ్ళకు పర్టికులర్ విండో ఇస్తున్నారు. ఆఫ్టర్ విచ్ ఒక 2-3 డేస్ తర్వాత అలాట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ 2-3 డేస్ ఏఐ వాడారంటే సేమ్ డే ఇచ్చచ్చు, అలాట్మెంట్ సేమ్ డే వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ వై డెఫినెట్లీ వీ ఫీల్ దట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ దాని తర్వాత ఇయర్ ఏఐని కూడా తీసుకొచ్చి కాలేజ్ ప్రెడిక్షన్ అవ్వనివ్వండి. సో వాట్ వీ సీ ఇస్ ఆ వెబ్సైట్ లోనే ప్రతి ఒక్కటి మీరు ఒక ఏజెంట్ అడిగితే ఇట్ విల్ జస్ట్ టెల్ యూ దట్ ఈ కాలేజెస్ వస్తే మీరు పెట్టుకోవచ్చు అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఏఐ విల్ వెరిఫై యువర్ సర్టిఫికేట్స్. ఆ ఫ్యూచర్ కూడా మనం చూస్తున్నాం. ఓకే. సో హెల్ప్ లైన్ సెంటర్స్ కొన్ని ఉంటాయి కదా, ఆబ్వియస్లీ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్స్, ఇవి నిజంగా స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటారా? ఒకటి ఏం చెప్తానంటే, హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు కానీ కాల్స్ చేయకండి. కాల్స్ వాళ్ళకి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకలా? వాళ్ళు ఎత్తరు. అంటే వాళ్ళకి ఎన్ని కాల్స్ వస్తాయంటే దే డోంట్ పికప్. మెయిల్ ఐడికి తొందరగా రెస్పాన్స్ ఇస్తారు. అది మేము అబ్జర్వ్ చేశాము. సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు తెలంగాణ వెబ్సైట్ వాళ్ళది టీజీ వెబ్సైట్ హెల్ప్ లైన్ ఒకటి ఇది ఇచ్చారనమాట ఎంపీసీ స్టూడెంట్స్ కి. దాంట్లో మేము కూడా ఏదైనా మెసేజ్ చేసినప్పుడు దే యూస్ టు రెస్పాండ్ స్విఫ్ట్లీ అనమాట. సో ఆల్వేస్ మెయిల్ ఇస్ అ బెటర్ ఆప్షన్ దెన్ కాల్. కాల్ అయితే
వాళ్ళు రెస్పాండ్ ఎక్స్పెక్ట్ అవ్వరు. చేయొద్దు. ఓకే. సో Yeah. మెయిల్ ఇస్ బెటర్. మెయిల్ ఇస్ బెటర్. ఎస్. ఓకే. సో కమింగ్ టు నీట్ కౌన్సిలింగ్ అప్డేట్స్. ఏపీ Hmm. అండ్ తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏంటి? సో ఏపీలో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయింది. Hmm. రీసెంట్లీ మనకి హైకోర్టు ఆర్డర్ కూడా ఏపీది వచ్చేసింది. సో Okay. ఏపీ వాళ్ళ డొమిసైల్ ఇష్యూ హాస్ బిన్ సార్టెడ్. Hmm. సో వాళ్ళకి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కూడా ఆప్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ యాజ్ వీ స్పీక్. Hmm. ఐ థింక్ 22nd విచ్ ఇస్ టుడే ఇస్ ది లాస్ట్ డేట్ ఫర్ ది నీట్ ఏపీ ఫస్ట్ రౌండ్ పెట్టుకోవడానికి. ఓకే. టుడే ఇస్ ది లాస్ట్ డేట్. సో ఇవాళతో ఫస్ట్ ఫేజ్ ది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే. దాని తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ వస్తుంది. దెన్ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకే. తెలంగాణది ఏమైందంటే సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. ఓకే. సిమిలర్ ఇష్యూ టు ఏపీ. Hmm. డొమిసైల్ ఇష్యూ మీద సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. Hmm. ఆ ఇష్యూ ఏంటంటే 9th to 12th క్లాస్ లో ఇక్కడ చదువు ఉండాలి టు బి ఎలిజిబుల్ ఫర్ తెలంగాణ డొమిసైల్. ఇప్పుడు మనకు తెలిసిందే నీట్ లో 85% ఆఫ్ ది సీట్స్ ఇన్ తెలంగాణ రిజర్వ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళు బెటర్ ఎడ్యుకేషన్ కోసం కోటా లాంటి ప్లేసెస్ ఢిల్లీకి వెళ్ళి Exactly. చదువుకుంటారు అనమాట. అవును. సో వేరే చోటుకి వెళ్ళి చదువుకుంటారు. ఆర్ వాళ్ళ ఫాదర్ ది పోస్టింగ్ అయినా కానీ Hmm. వాళ్ళు వేరే చోటు వెళ్ళి చదువుకుంటారు అవుట్ ఆఫ్ కంపల్షన్. సో వాళ్ళు కేసు పెట్టారనమాట సేయింగ్ దట్ మేము తెలంగాణ వాళ్ళమే, జస్ట్ 11th 12th లో మేము అక్కడ చదువుకున్నాము, మీరు మాకు డొమిసైల్ స్టేటస్ ఇవ్వకపోతే మాకు లాస్ కదా. సో ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు Okay. వర్డిక్ట్ రాగానే తెలంగాణది విండో ఓపెన్ చేస్తారు అగైన్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఓకే. సో అంటే ఇంచుమించు ఎంత టైం పీరియడ్ ఉంటుంది అంటారు ఇది 1 month లో టోటల్ కంప్లీట్ ప్రాసెస్ అనేది ర్యాపప్ అయిపోతుంది. ఎందుకంటే ఎంసీసీ వాళ్ళు అంటే ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ లో ఇష్యూస్ ఏం లేవు. ఆల్రెడీ Okay. ఆల్ ఇండియాది ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ వచ్చేసింది, అయిపోయింది. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఓకే. సో జనరల్లీ ఏమైతుందంటే ఎంసీసీ కౌన్సిలింగ్ జరుగుతుంది, స్టేట్ కౌన్సిలింగ్ దాని తర్వాత జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఎంసీసీది ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి అన్ని స్టేట్ వి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకే. ఓన్లీ మన తెలంగాణ అండ్ కపుల్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఇలా కోర్ట్ కేసెస్ వల్ల Delay వాళ్ళు అవుతుంది. డిలే అవుతుంది. సో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ బై సెప్టెంబర్ ఎండ్ ఓకే. కంప్లీట్ ప్రాసెస్ విల్ బి ఫినిష్డ్ అండ్ దే విల్ స్టార్ట్ ది కాలేజెస్ అర్లీ. సో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత సేమ్ ఎప్పటిలాగే ఉండే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందా, ఏమైనా చేంజెస్ ఉండే అవకాశాలు? సేమ్ అండి, సేమ్. Same ఏ సో బేసికలీ ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాలి. దెన్ కొన్ని స్పెషల్ కేటగిరీస్ లైక్ ఎన్సీసీ వాళ్ళది కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సన్స్ కానివ్వండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ వాళ్ళకి ముందరే సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. దాని తర్వాత వేరే వాళ్ళకి కాలేజెస్ లో డైరెక్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ ది ప్రాసెస్. సో ఇప్పుడు బైపీసీ కౌన్సిలింగ్ వాళ్ళు కానీ నీట్ కౌన్సిలింగ్ వాళ్ళు కానీ రెడీగా ఉన్న వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఓవర్లాప్ అవుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ డేట్స్ ట్రాక్ చేసుకోవడం రావాలి. సో ఫస్ట్లీ మనకి నీట్ కౌన్సిలింగ్ అనేది 2 types ఆఫ్ కౌన్సిలింగ్. ఎంసీసీ వెబ్సైట్ లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ట్రాక్ చేసుకోవాలి. తెలంగాణ స్టూడెంట్స్ KNRUHS వెబ్సైట్ లో ట్రాక్ చేసుకోవాలి. ఓకే. ఏపీ స్టూడెంట్స్ ఏమో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్ లో కూడా క్లియర్లీ ఇచ్చారు, మేము పేపర్ నోటిఫికేషన్స్ అవేమి ఇవ్వట్లేదు, మీరు మా వెబ్సైట్ ట్రాక్ చేస్తూ ఉండండి అని. ఓకే. బైపీసీ కౌన్సిలింగ్ టీజీ వెబ్సైట్ బి వెబ్సైట్ అండ్ ఏపీది ఏపీ వెబ్సైట్ బి వెబ్సైట్, వీటిలో బైపీసీ జరుగుతుంది. ఓకే. వెటర్నరీ సైన్స్ ప్లస్ బీఎస్సీ అగ్రికల్చర్ మనకు ఆల్రెడీ జరుగుతుంది ఆ ప్రాసెస్, అది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వెటర్నరీ సైన్స్ కి SVVU శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. ఈ వెబ్సైట్స్ చూస్తూ ఉండాలి, అక్కడే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.